వస్తున్నాను అబ్బాయి వస్తున్నాను. హలో గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ క్రేజీ అబ్బాస్. ఈరోజు ఏమంటే మన హైదరాబాద్లో ఉన్న రామోజీ ఫిలిం సిటీకి అయితే ఇప్పుడు వచ్చాము. చాలా రోజుల తర్వాత బ్లాక్ చేస్తున్నాను. ఇంకా నుంచి మనకి ఫుల్ వీడియోస్ కావచ్చు, షార్ట్ వీడియోస్ కావచ్చు, రెగ్యులర్గా డైలీ ఒకటి పెడతాను మీకోసం. ఈరోజైతే రామోజీ ఫిలిం సిటీ చూపించడానికి రామోజీ ఫిలిం సిటీకి వచ్చాను. ఇదైతే మన ఎంట్రన్స్ గేట్. ఇది నేను ఇంకా మా ఫ్యామిలీ మొత్తాన్ని వచ్చాము. అంతా మా ఫాదర్ ఫ్యామిలీ మొత్తం. ఎంట్రీ గేట్ ఇదంతా. ఎంట్రీ ఇప్పుడు లోపల పోయి టికెట్ ఎంత ఉందో ప్రైస్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి అయితే ప్రైస్ కూడా తెలియదు కదా. ఈ వీడియోలో ఇప్పుడు మీకు ఈ ప్రైజు అలాగే లోపల ఏమేమి ఉన్నాయో మొత్తం అనేది చూపిస్తాను. లోపల వెళ్దాం. ఏటీఎం, రెస్ట్ రూమ్స్, వాష్రూమ్స్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మొత్తం ఎంట్రన్స్. వే టు టికెట్ కౌంటర్. ఇవన్నీ స్కూల్ ఆర్ కాలేజ్, బుక్ మై షో, ఇవన్నీ ఆన్లైన్. అలాగే స్టూడెంట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ తీసుకోవచ్చు. అలాగే మనం చూసుకుంటే మనం ఏమైనా బ్యాగ్లు ఏమైనా తెచ్చినట్టే ఇక్కడ ఇది మన చేసి వీడియోస్ చూసుకుంటే వెజ్ పఫ్ 30, పిజ్జా బ్రెడ్ రోల్స్ అంట ఎంత మనకి దొరుకుతాయి. ఎవరైనా మార్నింగ్ వచ్చినట్లయితే ఏమైనా తినకపోతే తీసుకోవచ్చు. ఒకవేళ బుకింగ్ టూర్ స్కాన్ అండ్ బుక్ టికెట్స్ ఇక్కడ ఉన్నాయి. ఛార్జింగ్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు, చూసుకోవచ్చు. చూసుకుంటే మనం టికెట్స్ కౌంటర్స్ ఇవన్నీ టికెట్ కౌంటర్స్. ఇక్కడ టికెట్ అయితే కనుక్కుందాం లోపల ఎంత మాత్రం ఉందో ప్రైజెస్ ఎంత కనుక్కుందాం. ఇప్పుడే టికెట్ అయితే తీసుకొని వచ్చాను. టికెట్ మనం అనుకున్న ప్రకారం అయితే 1450 రూపాయలు టికెట్ ఉంది, 1450. కానీ అందులో CGST, SGST అనేది మొత్తం యాడ్ అయ్యి మనకి 1799 అనేది టికెట్ పడుతుంది. చూసుకోండి. వీకెండ్స్ అయినా ఒకటే టికెటే, నార్మల్ డేస్ అయినా ఒకటే టికెటే. నేనైతే వీకెండ్స్ ఎక్కువ ఉంటుంది అనుకున్నా. అట్లేం ఉండదు, సేమ్ ఒక్కటే ప్రైస్ ఉంటుంది. ఎవ్రీడే అంతే ఉంటుంది. సండే వీకెండ్స్లో వస్తే ఎలా అంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడు ఫ్రీగా ఉంది, ఫ్రీగా చూసుకోండి. ఫ్రీగా ఉంది. మనకి టికెట్ అయితే 1799 పడింది. 1799 ఈచ్ వన్. మళ్ళీ దీంట్లో అడ్వెంచర్స్ అనేది తీసుకుంటే 2400 చేంజ్ పడుతుందంట, 2500 అడ్వెంచర్స్తో కలిపి. అడ్వెంచర్ తీసుకుని మనం నార్మల్ తీసుకున్నాం కాబట్టి నార్మల్ అంతే ఉంటుంది. ఇప్పుడే టికెట్ తీసుకొని వచ్చాము. ఇందులోంచి లోపల పోతే మనకి బస్సెస్ అనేది ఉంటుంది. మొత్తం అంతా ఫ్రీనే అంట. నాకు కూడా తెలియదు, నేనైతే ఫస్ట్ టైం పోతున్నాను. మీకు చూపించడానికి బ్లాగ్ కొడుతున్నాను. చూడండి, లోపల వెళ్దాం. లేడీస్ ఒక పక్క పోండి. మొత్తం అంతా ఇది లేడీస్ ఒక పక్క, జెంట్స్ ఒక పక్క. మొత్తం అంతా రెస్టారెంట్స్ ఉన్నాయి, షాపింగ్స్ ఉన్నాయి. పెట్టుకుని ఏం కాదులే. అట్లా బాండి లేడీస్, అట్లా బాండి. ఎంట్రన్స్ అయితే మొత్తానికి అయితే ఇప్పుడే టికెట్ అయితే చెక్ చేయించుకొని వచ్చినాను. అడేసి ఇప్పుడు మన బస్సెస్ ఉన్నాయి. బస్సెస్ కాలా అన్నీ ఫ్రీ అని చెప్తున్నాను. బస్సెస్ అయితే నెక్స్ట్ బస్ వచ్చి రన్నింగ్లో ఉంది. ఆల్రెడీ ఒక బస్ చూసుకుంటే అంతా ఫుల్ అయిపోయింది. బస్ అంతా మొత్తం అంతా ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ బస్ ₹1711 మొత్తం. చేసావా? పెట్టావా? అదే మెసేజ్ వచ్చాను కదా ఏజ్లో. లేదా పెట్టా మళ్ళీ ఫోన్ చేసిన నోటిఫికేషన్ వచ్చిందే. లోపల కూడా బండి వేసుకోండి. మొత్తం ఆ లోపల 5 స్టార్ హోటల్ ఉంది, ఆ హోటల్ పెట్టింది.
వస్తాను రే 5 స్టార్ ఇటు పెయింటి మన బాబు పెయింటి 5 స్టార్ ఉంటాయి ఎంత తెలుసా తీసుకొచ్చామా హోటల్ ఇవన్నీ బుక్ చేసుకోవచ్చు ఈ బస్సులు ఇప్పుడు మనం పోల్సిందేమో దాంట్లోనేమో మనం ఇలాంటి బస్సు ఎక్కి అక్కడ నుంచి గేట్ నుంచి దిగి వస్తానట్లే మన రామోజీ ఫిలిం సిటీ బస్సు ఉంటుంది ఇది ఎక్కాల అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది డ్రైవర్ కూర్చున్నాడు ఎవడంట సీట్లు ఎట్లా ఉన్నాయి మొత్తం అంతా సీట్లు బస్ అండ్ బస్ हिंदुस्तान इसके अंदर रेन डांस बोरासुरा माया महल एडवेंचर गेम्स रहते हैं 6 बजे तक खुला रहता है हिंदुस्तान सायंत्रम 6 गंटల దాకా ఓపెన్ ఉంటుంది మొగల్ గార్డెన్ अंदर से देखे तो मैसूर का वृंदावन गार्डन 2-in-1 गार्डन బయట నుంచి చూస్తే ఢిల్లీ మొగల్ గార్డెన్ లాగా చూపిస్తారు లోపల నుంచి मैसूर वृंदावन गार्डन दिल्ली से मैसूर जाने के लिए फिल्म सिटी में सिर्फ 2 मिनट लगते हैं अंदर गए तो मैसूर में बाहर आए तो दिल्ली में और इस गार्डन को जोधा अकबर मूवी में देख सकते हैं सूर्य वंशम मूवी में देख सकते हैं तेलुगु मूवी पेल्ली सिंधुडीलो చూడొచ్చు मल्लल वाणा सॉन्ग లో కూడా చూడొచ్చు सुस्वागतम मूवी కూడా చూడొచ్చు ज्यादातर मैरिज पार्टी के लिए इस्तेमाल किया जाता है मुगल गार्डन किसी को अगर मैरिज के लिए बुकिंग करना हो तो कर सकते हैं फर्स्ट मैरिज सेकंड मैरिज थर्ड मैरिज जो भी है बुकिंग कर सकते हैं और आपके लेफ्ट साइड में अमेरिकन सियारा गार्डन ज्यादातर रोमांटिक सॉन्ग ग्रुप सॉन्ग के लिए इस्तेमाल किया जाता है जैसे कि द डर्टी पिक्चर उल्लाला सॉन्ग ऐसे देख सकते हैं ऑलरेडी विद्या बालन गार्डन में झाड़ू भी मार रहा है विद्या बालन को देखिए विद्या बालन नीचे फूलों की दुकान ऊपर गौरी का मकान गाने में देख सकते हैं तेलुगु मूवी जुलाई ओ मधु सॉन्ग లో చూడొచ్చు అఖండ మూవీ లో కూడా చూడొచ్చు यू कैन सी मलयालम मूवी डार्लिंग यू कैन सी मलयालम मूवी डार्लिंग और आपकी राइट साइड में एंजल फाउंटेन ग्रीक आर्किटेक्ट डिजाइन से बनाया गया एंजल फाउंटेन इस फाउंटेन को देख सकते हैं ऑल द बेस्ट मूवी में देख सकते हैं संडे मूवी में देख सकते हैं तेलुगु मूवी कड़गम లో కూడా చూడొచ్చు आड़ के गाना यहीं पर शूट किया था गोविंदा जी का अनाड़ी नंबर 1 मूवी का कुड़का फाड़ा नहीं फाड़ा पता नहीं लेकिन गार्डन फाड़ के चले गया और आपके लेफ्ट साइड में लाइमलाइट गार्डन ज्यादातर कॉर्पोरेट इवेंट अवार्ड सेरेमनी के लिए इस्तेमाल किया जाता है और इस गार्डन को देख सकते हैं रॉकस्टार मूवी में ओ नादान परिंदे सॉन्ग इसी गार्डन में शूट किया था తెలుగు మూవీ పాండవులు 9 చూడొచ్చు ఫైటింగ్ సీన్ రాజా మూవీలో చూడొచ్చు మూవీ కావాలి మూవీలో కూడా చూడొచ్చు లైమ్లైట్ గార్డెన్ ఎక్కువ కార్పొరేట్ ఈవెంట్ అవార్డ్ సెరెమనీకి యూజ్ చేస్తారు లైమ్లైట్ గార్డెన్ और आपके लेफ्ट साइड में टॉप पे देखिए लेफ्ट साइड टॉप पे చూడండి लेफ्ट साइड टॉप पे देखिए लेफ्ट साइड टॉप पे हवा महल राजस्थान का जयपुरी हवा महल इस हवा महल को देख सकते हैं चांद छुपा बादल में हम दिल दे चुके सनम मूवी का गाना शूट किया था तेलुगु मूवी सुस्वागतम లో చూడొచ్చు అయ్యా మూవీలో చూడొచ్చు यू कैन सी मलयालम मूवी कुंजारी मरकरा मिस्टर मुर्गन आपको यहाँ पर ड्रॉपिंग भी रहता है आप यहाँ फोटो भी ले सकते हैं మీకు ఇక్కడ ड्रॉपिंग కూడా ఉంటుంది తర్వాత चरिश्मा गार्डन बड़ी कमाल का गार्डन है ये हीरोइन जिस कलर का साड़ी पहनकर सेंटर पॉइंट रुकता है उसी कलर के फ्लावर्स आजू बाजू डेकोरेट किए जाते हैं देखिए इसी रोड को और लेफ्ट साइड में फुटपाथ को इसी फुटपाथ पर पंचर का शॉप भी शूट किया था RRR मूल्य చూడొచ్చు पंचर शॉप इसी फुटपाथ पर पंचर शॉप కూడా షూట్ చేశారు और इसी रोड पर ताजा सामान सप्लाई किया जाता है షూటింగ్ కి ఏదైనా సామాన్ కావాలి అంటే ఈ డిపార్ట్మెంట్ నుంచి సప్లై చేస్తారు और अपने बस के सामने देखिए हमारे बस में చూడండి जग फाउंटेन रोमन आर्किटेक्ट डिजाइन से बनाया गया है जग फाउंटेन क्रिस 3 मूवी में देख सकते हैं ऋतिक रोशन का स्टैचू लगाया था गॉड अल्लाह भगवान गाना भी शूट किया था ऋतिक रोशन का स्टैचू लगाकर बॉम्ब ब्लास्ट सीन यहीं पर शूट किया था क्रिस 3 मूवी में देख सकते हैं और आपकी राइट साइड में देखिए सो राइट हैंड साइड ये है अमिताभ बच्चन का हवेली सूर्य वंशम मूवी में भानु प्रताप सिंह का हवेली वेंकटपुरम पैलेस लकलक बिल्डिंग चंद्रमुखी లో కూడా చూడొచ్చు తమిళ మూవీ తెలుగు మూవీ కన్నడ మూవీ చంద్రముఖి లకలక బిల్డింగ్ ఇక్కడ షూట్ చేశారు
Please like, share, comment my channel, subscribe.